హలో వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ఒక ప్రాణాధారం. ప్రకృతి సమస్త జీవరాశులకు ప్రసాదించిన ఒక అపురూపమైన పదార్థం. మనిషి జీవించడానికి గాలి ఎంత అవసరమో నీరు అంతే అవసరం, అంతకన్నా ఎక్కువ అవసరం. నీరే లేకపోతే పచ్చని చెట్లు, పారే నదులు, జీవులు, మహాసముద్రాలు ఇవేమీ ఉండవు. ఇవేమీ లేకుండా ఎండిపోయిన మట్టి గడ్డలా ఉంటుంది భూమి. భూమి మీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తర్వాత అత్యంత ముఖ్యమైనది నీరు. అంతటి అమూల్యమైన నీటి విలువను తెలుసుకోవడానికి, దానిని వృధా చేయకుండా అవగాహన కల్పించడానికి ఉద్దేశించి ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18న నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీటి వనరులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. 2003లో అమెరికా యొక్క క్లీన్ వాటర్ ఫౌండేషన్ ACWF ప్రపంచ విద్యా కార్యక్రమంలో భాగంగా ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. దేశాలలోని నీటి వనరులను పునరుద్ధరించడానికి, రక్షించడానికి 1972 అక్టోబర్ 18న యునైటెడ్ స్టేట్స్ దేశంలో ప్రవేశపెట్టిన పరిశుభ్ర నీటి చట్టం వార్షికోత్సవానికి గుర్తుగా ఒక నెల రోజుల ముందుగా సెప్టెంబర్ 18న ఈ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. ఇండియాలో సింధు నాగరికత, ఈజిప్టులో నైలు నది నాగరికత, ఇవి రెండు నాగరికతలు ఎంత గొప్పగా విరాజిల్లాయో మనందరికీ తెలుసు. ఇవి రెండు కూడా నీటి వనరులు ఎక్కడైతే ఉన్నాయో నదుల వెంబడి జరిగిన నాగరికతలు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది నీటి యొక్క ప్రాముఖ్యత ఎంత అన్నది. మన చరిత్ర అంతా జనవనరులతోనే ముడిపడి ఉంది. నీటిని పరిరక్షించుకోవాలనే నినాదాన్ని ప్రాచీన నాగరికతలు వెల్లడించాయి. భారతీయులకు నీటి విలువ తెలుసు గనుకనే నదులను పూజించే ఆచారం ఉంది. నీటిని పూజించి నదులకు, చెరువులకు, జలాశయాలకు హారతులు ఇస్తారు. నారం అంటే నీరు. నీటిలో ఉంటాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకి నారాయణుడని పేరు. నీటినే రూపంగా స్వీకరించి విష్ణువు నీటి విలువను చెప్తున్నాడు. శివుడు ఏకంగా గంగను తన తలపై ధరించి గంగాధరుడయ్యాడు. నీటిని వృధా చేయడం సృష్టికి, భగవత్ తత్వానికి, సమస్త ప్రాణకోటికి వ్యతిరేకమని పురాణాలు, ప్రాచీన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. నీరు 3 రూపాలలో, ఘనరూపం అంటే మంచుగడ్డల రూపంలోను, ద్రవరూపం సముద్రాలు, నదులు, తటకములు మొదలైనవి, వాయు రూపంలో భూమండలంపై 71% పైగా ఆవరించి ఉంది. క్రొత్త సమ్మేళన పదార్థములతోనూ విషపూరిత రసాయన పదార్థాలతోనూ నీరు కలుషితమవుతున్నది. అలా కలుషితమైన జలము జలచక్రం ద్వారా తిరిగి ఆవిరి రూపంలో ధరిస్తుంది. ఈ క్రమంలో ఆ జలం తనలోని ఇతర కాలుష్య పదార్థములను అనగా రసాయన పదార్థములను కూడా కలుపుకొని వాయు రూపంలో మేఘాలుగా మారి అక్కడి వాతావరణం అనుకూలించగానే ద్రవించి తిరిగి వర్ష రూపంలో తిరిగి భూమికి చేరుతున్నది. ఆ కలుషిత మేఘాలు వర్షించినప్పుడు రంగులలో వర్షము కురవడము, ఆమ్ల వర్షాలు కురవడము సర్వసాధారణమైపోయాయి. దాంతో ప్రకృతికి అపార నష్టం జరుగుతున్నది. జీవ వ్యవస్థలో నీరు మంచి ద్రావణి. ఇందులో చాలా వరకు లవణాలు కరుగుతాయి. అందుకే దాన్ని విశ్వవ్యాప్త ద్రావణి అంటారు. ఇంచుమించు అన్ని జీవరసాయనాలు నీటిలో కరుగుతాయి. ఇందువల్ల నీరు జీవ పదార్థాల రవాణాకు తోడ్పడుతుంది. నీటి ఎద్దడిని ప్రపంచంలో 80 దేశాలు ఎదుర్కొంటున్నాయి. గొంతు తడుపుకునే నీటి చుక్క కోసం మైళ్ళకు మైళ్ళు నడిచిపోవాల్సిన పరిస్థితిలో కూడా ప్రజలు ఉన్నారు. మంచినీళ్లు దొరక్క కుంటల్లో, గుంటల్లో అడుగుబొడుగు మురికి నీటినే తాగాల్సిన దుస్థితిలో ఎంతో మంది ఉన్నారు. వేసవిలో చాలా చోట్ల నీటి కొరత మూలంగా కనీసం తాగునీరు దొరకక ఎంతో మంది బిందెలతో చాలా దూరం కిలోమీటర్లు నడిచి వెళ్ళి త్రాగునీటిని తెచ్చుకునే అనివార్య పరిస్థితులు కూడా మనకు తెలుసు. మంచినీటి కంటే సముద్రపు నీరు ఎక్కువ పరిమాణంలో ఉంది. మనం నివసించే భూమిపై 99% ఉప్పు నీరే. ఇది 97% సముద్రాల్లోనే ఉంటుంది. మిగతా నదులు, చెరువుల్లో మనం త్రాగడానికి పనికొచ్చే వాటర్ పర్సెంటేజ్ కేవలం 1% మాత్రమే. ఇందులో చెరువుల్లో 0.86%, నదుల్లో 0.02% ఉండగా మిగిలినవి భూగర్భ జలాలు. ప్రపంచవ్యాప్తంగా త్రాగడానికి ఉపయోగపడే నీరు 0.3% మాత్రమే. నీటితో జీవం అంకురించింది. ప్రకృతి మనుగడ కూడా నీటితోనే కొనసాగుతుంది. జీవ వైవిధ్య పరిరక్షణ జీవజలంతోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ తెలిసినా మనం నీటిని వృధా చేస్తున్నాం. మనం తీసుకునే పదార్థాలతో నీటి వనరుల్ని పూర్తిగా మనం కలుషితం చేస్తున్నాం. ప్రపంచంలో చాలామంది తాగడానికి కనీస నీటి వనరులు లేకుండా ఉంటే మనకు దొరికిన వాటర్ని కూడా వృధా చేస్తున్నాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి ఈ భూమి మీద తాగడానికి పుష్కలమైన నీరు ఉండదు.
ప్రజలు స్నానాలు చేయడం మానేసి శరీరానికి రసాయనిక లేపనాలు రాసుకుంటారు. దీన్ని మనం కెమికల్ బాత్ అంటాం. దేశ సరిహద్దుల్లో కాపలా కాయాల్సిన సైనికులు నీటి వనరుల చుట్టూ కాపలా కాసే పరిస్థితి ఉంటుంది. తలంటుకోవడానికి నీరు సరిపోక ప్రజలందరూ బోడిగుండుతో జీవిస్తారు. స్త్రీ పురుషులందరూ రోజు హెడ్ షేవ్ చేసుకునే పరిస్థితి వస్తుందని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడం, వృధా అరికట్టడం, పొదుపుగా వాడడం, పునర్వినియోగం లాంటి అంశాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.